హాయ్ అండి, నేను మ్యూజియా. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే ఆవకాయ పచ్చడితో వచ్చేసాను. ఈ ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పట్టుకున్న ఆవకాయ కొన్ని రోజులకి పాతగా అయిపోయి మనకి ఫ్రెష్ ఆవకాయ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఆవకాయని ఇన్స్టెంట్గా చేసుకుని తింటే మొక్క కరకరలాడుతూ ఆవకాయ కంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అదేంటంటే క్యాలీఫ్లవర్తో ఆవకాయ. ఇప్పుడు క్యాలీఫ్లవరు ఎక్కువగా వస్తుంది కదా, బాగా ఫ్రెష్గా గట్టిగా ఉన్న క్యాలీఫ్లవర్ తెచ్చుకుని దాన్ని ఇలా ముక్కలుగా తరుక్కుని పక్కన ఉంచుకోవాలి. ఒక 4 స్పూన్ల ఆవాలు మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఒక 4 స్పూన్ల కారం, ఒక వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పెద్ద క్యాలీఫ్లవర్కి ఒక 4 నిమ్మకాయల రసం తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు మనం ఉజ్జాయింపుగా వేస్తాం అన్నమాట. 1 స్పూనున్నర ఉప్పు వేస్తున్నాను. ఇది చాలకపోతే 3వ రోజుని మళ్ళీ పచ్చడి కలిపినప్పుడు టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను మెంతులు, ఒక అర స్పూను జీలకర్ర ఇందులో వేసి ఇది ఈ కారం, ఉప్పు ఈ ఆవపిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, ఆవపిండి, కారం, వెల్లుల్లి రెమ్మలు ఈ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. వీటినన్నిటినీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బాండీలో వేసుకుని ఇందులోనే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ ఉప్పు కారంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్, ఫ్రెష్ క్యాలీఫ్లవర్ తీసుకుని దాన్ని ఇలా ముక్కలుగా తరుక్కుని బాగా కడుక్కుని తడి లేకుండా బాగా తుడుచుకుని ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది. ఈ పచ్చడి బయట ఉంటే 1 నెలల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ కూడా దీని ముందు దిగదుడిపే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలకి అంతా పట్టేలా బాగా కలిపి ఈ నిమ్మరసాన్ని కూడా వేసి మొత్తం ఇలా ఈ ఉప్పు, కారం, ఆవపిండి మిశ్రమంలో ముక్కలకంతా ఇలా పట్టేలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని 3వ రోజు తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ ఏం తక్కువైనా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా నొక్కి మూత పెట్టి 3 డేస్ పక్కన ఉంచాలి. 3వ రోజు ఉదయాన్నే తీసి ఇలా 3వ రోజుకి ఇలా బాగా ఊరుతుంది. ఈ ముక్కలోకి పులుపు, ఉప్పు, కారం అన్నీ దిగి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా ఆయిల్ పడుతుంది. సరిపడేంత ఆయిల్ వేసుకుని ముక్క ములిగే వరకు ఆయిల్ వేసి పైన ఉంచుకుంటే 1 నెలల పాటు నిల్వ ఉంటుంది. నాకు ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అందుకని నేనేమీ కలపట్లేదు. దీన్ని వేడి అన్నంలో వేసుకుని తింటే ఆవకాయ కూడా సరిపోదు, అంత టేస్ట్గా ఉంటుంది. ముక్క కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్యాలీఫ్లవరు కరకరలాడుతూ ఉన్నట్టు గట్టిగా ఉన్న క్యాలీఫ్లవర్ అయితే ఆవకాయ సూపర్గా ఉంటుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.